హై గైస్, సో బ్రదర్ ఇక్కడ అంటే పైకి ఎక్కే మార్గం లేదు, అందుకని చెప్పేసి కోటకెళ్ళే మార్గం ఇది. సో ప్రజెంట్ అయితే ఇది చాలా దరిద్రంగా ఉందనుకో చెప్పుకోవాలి. నా దరిద్రం ఏందో. ఓ సో లోపలికి కెమెరా ఎలా చేస్తారో లేదో తెలీదు. ఒకవేళ ఎలా చేస్తే మట్టికి మంచి మంచి షూటింగ్ తీస్తాను. డెఫినెట్లీ ఐ విల్ ట్రై నౌ. సో నేను ప్యాలెస్ లోపలికి వచ్చేసాను. మై గాడ్. సో దీని ప్రజెంట్ అయితే గవర్నమెంట్ రన్ చేయట్లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారసులు రన్ చేసుకుంటున్నారు దీన్ని. చాలా అద్భుతంగా ఉంది. అందుకే ఇక్కడ టికెట్ వచ్చేసి 200 రూపాయలు తీసుకున్నారు టికెట్. ఇది నా ఒకరోజు బడ్జెట్ పెట్టేశాను దీనికి. అయినా ప్యాలెస్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. ఇది కోట. హాయ్ బలో. ప్యాలెస్ యొక్క మొదటి ద్వారం అన్నమాట, పెద్ద ద్వారం ఏదైతే ఉందో ఇది కోటకు సంబంధించినటువంటి ద్వారం ఇది. సో ఇది మొత్తం ఇక్కడ కోట ఎక్కే మార్గం. సో మనం ఇక్కడ చూసుకుంటే పూర్తిగా ఇక్కడ ఇనప కవచంతో తయారు చేసినటువంటి గేట్లు ఉంటాయి మనకి ఎంట్రన్స్లో. సో చాలా పెద్ద గేట్లు ఇది. అవి శూలాలు కూడా ఏనుగుల వాటికి దాడి చేయకుండా ఉంటాయి. ఎంత అద్భుతంగా ఉంది కదా ప్యాలెస్ చూడటానికి ఇది. సో కోట చాలా నీట్గా ఉంటుంది. చెక్కు చెదరకుండా ఉన్న కోటలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఒక చిత్తూరు గడ్డే మనకి ఏంటంటే బాగా దెబ్బతినిపోయింది, ఎందుకంటే అక్కడ ఎవరు పట్టించుకోలేదు. సో ఇవి చూస్తున్నారు కదా, అప్పుడు ఉన్నటువంటి రాగి పాత్రలు. సో కాలంలో ఇచ్చేసినటువంటి రాగి పాత్రలు అన్నమాట. ఇవి మంచినీళ్ళకి ఇచ్చేసినటువంటి కుండలు ఇవి. చాలా ప్రాముఖ్యత ఇస్తారు రాజకుటుంబీలు వాళ్ళ యొక్క మహిళలకు కానీ, అదేవిధంగా రాజపుత్ర స్త్రీలకు కానీ చాలా మర్యాద ఇస్తారు. దానికి చిహ్నంగానే ఈ గుర్తులు అనమాట. ఓ మై గాడ్, చూడటానికి చాలా అద్భుతంగా ఉంది ప్యాలెస్. సో ఇప్పుడు మనం చూస్తున్నవి అప్పుడు ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏనుగుల మీద ఊరేగేవాళ్ళు అనమాట. సో ఎక్కడికైనా వెళ్ళాలా కానీ ఏనుగుల మీద వెళ్ళేవాళ్ళు. సో ఆ ఏనుగుల మీద వెళ్ళేటప్పుడు సో వీటిని వాడేవాళ్ళు అనమాట ఏనుగుల మీద పెట్టడానికి. సో ఇవన్నీ అవే.
సో మనకి ఎగ్జాంపుల్ ఇవ్వడం కదా, సో ఈ విధంగా అనమాట. సో అది రాను కానీ సో డిఫరెంట్గా వచ్చింది అది. సో తర్వాత కొన్నాళ్ళకి 18th century వచ్చినాక 1500 అంటే గ్లాస్ వచ్చినాయి కదా, సో అప్పుడు యూజ్ చేసినటువంటి అన్నమాట ఇవన్నీ కూడా. గేట్ నెంబర్ 9కి వచ్చేసరికి మనకి ఇక్కడ పల్లకలు అనమాట. సో అప్పుడు రాజు వాళ్ళని తీసుకెళ్లే పల్లకలు ఎలా ఉంటాయి అంటే సో ఈ విధంగా ఉంటాయి అనమాట. సో ఇవి ప్రజెంట్ అయితే అద్దాల్లో పెట్టున్నారు. సో ఇది మహారాణి అంటే రాణులు ఉంటారు కదా, వాళ్ళని తీసుకెళ్ళేది అనమాట ఇది. సో ఇది రాజకుమారులు కానీ వాళ్ళని తీసుకెళ్ళడానికి, సో ఇది రాజు వెళ్ళడానికి యూజ్ చేసినటువంటి పల్లకి ఇవన్నీ కూడా. సో చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఇది మహారాణి అనమాట, మహారాణులు వెళ్ళడానికి యూజ్ చేసినటువంటి పల్లకలు ఇవన్నీ కూడా. సో అప్పుడే చూస్తున్నారు కదా, ఓపెన్ డోర్లో కిటికీలాగా ఉంది. సో ఇది గుర్రపు పనులు మేము తీసుకెళ్ళేది, అదేవిధంగా ఇది హంస ద్వారా అనమాట. సో మనం ఇక్కడ చూస్తుంటే గోల్డ్ అనమాట, బంగారపు సీమ అంటే ఉంటుంది కదా, సో అదనమాట ఇది పల్లకి, బంగారపు పల్లకలు ఇది. సో లోపలికి ఎంట్రన్స్ లేదు, ఇవన్నీ ఫిరంగులు. సో వెరీ టచబుల్, వెరీ గుడ్ నో. సో ఇవన్నీ మన ఆయుధాలు. సో అప్పట్లో రాజు యూజ్ చేసినటువంటి ఆయుధాలు అనమాట. సో ఇంట్లో బంగారం కూడా మిక్స్ చేసి ఉంది అనమాట చాలా వరకు. సో రాను రాను కత్తుల యొక్క రూపురేఖలు కూడా చాలా మారిపోయింది. సో ఆ తర్వాత వచ్చినటువంటి తుపాకులు అనమాట. సో ఫిరంగులు అదేవిధంగా ఏమైనా చూస్తున్నారు. సో ఇవన్నీ రాజముద్రికలకు సంబంధించినటువంటి ఆయుధాలు అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇది నమూనా, రైలు పట్టాలు వచ్చినాక నమూనా అనమాట ఇది రైలు. సో ఇది గేటుకు తాళం. సో ఎలా ఉంది చూస్తారు, అప్పట్లో ఇచ్చేసిన తాళాలు ఇవి, 18th centuryలో ఉన్నటువంటి తాళాలు ఇవన్నీ. సో ఇది వచ్చేసి యువరాణి యొక్క పెట్టె అనమాట. సో ఆమె వచ్చేసినటువంటి వస్తువులన్నీ ఇందులో ఉంటాయి. సో చాలా అద్భుతంగా ఉంది చూడటానికి. అదేవిధంగా అది ఆ కాలంలో 18th centuryలో రాజులు ఉన్నటువంటి సో గంజాయి పెంచడానికి యూజ్ చేశారు కదా, సో ఆ పరికరం అనమాట ఇది. సో దీని పేరు నాకు అంత ఐడియా లేదు. సో ఇది రాజు వాడినటువంటి డ్రెస్ మెటీరియల్. మహారాణి. సో ఇవన్నీ రాజముద్రికలు. సో ఇప్పుడు 19th century నుంచి వాడినటువంటి రాజముద్రికలు అన్నమాట ఇవన్నీ కూడా. సో అవి రాను రాను రకరకాలుగా అభివృద్ధి చెంది వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి రాజముద్రికలు ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చినాక ఇవన్నీ అనమాట. ఇది ఒక అద్దాల మేడ లోపల ఉన్నటువంటిది, చాలా అద్భుతంగా ఉంది. ఇది చాలా అద్భుతంగా ఉంది. రాజు దర్బార్ అంటారు దీన్ని. సో అప్పుడు ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో
రాజపుత్ర రాజులు. సో వాళ్ళ యొక్క రాజు కుటుంబం అంటే రాజ్యానికి సంబంధించి మంచి చెడు అన్ని నిర్ణయాలు అనేది ఇక్కడే తీసుకునేవాళ్ళు అనమాట. సో చాలా అద్భుతంగా ఉంది. సో మనకు ఆ ఫ్లాగ్ చూస్తున్నారు, ఆ ఫ్లాగ్ వచ్చేసి మార్వాడి ఫ్లాగ్ అంటారు దాన్ని. సో అప్పట్లోనే ఆ ఫ్లాగ్లోనే నాకు తెలీదు. సో ఇది చూసినది కూడా సో చాలా అద్భుతంగా ఉంది. ఇది చూడటానికి కూడా ఇది చాలా డిజైన్, ఆర్టికల్ డిజైన్ చాలా బాగుంది. మార్వాడికి సంబంధించినది ఉంది. సో ఎన్ని కిటికీలు చాలా అద్భుతంగా ఉంది, చూసారా? ఇట్స్ నైస్. ఇవన్నీ రాజపుత్రులు వాడినటువంటి ఆయుధాలు అనమాట. సో వాళ్ళ యొక్క కిరీటాలు కానీ, వాళ్ళ యొక్క ధరించిన డోలలు కానీ ఇవన్నీ అనమాట. సో చూస్తున్నారు ఎంత అద్భుతంగా ఉందో. సో ఇది వెనక పక్క ముందర పక్క ఆయుధాన్ని ఇచ్చేదనమాట. సో గుండెకి ఏమి కాకుండా రక్షించే బాక్స్ అనమాట అది. సో ఇవన్నీ ఆయుధాలు ఉన్నాయి. సో తలతలా మెరిసిపోతున్నాయి అనుకోవద్దు. సో ఆ తర్వాత వచ్చిన 90s వచ్చినాక ఇవన్నీ తుపాకులు అనమాట. సో చాలా అద్భుతంగా ఉంది, ఎంత పొడుగు ఉంది అనమాట. సో ఇవన్నీ గొడ్డళ్ళు, రకరకాల గొడ్డళ్ళు. సో ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే ఉందో ఇది రాజు కుటుంబం యొక్క అంతర్గత గదులు అనమాట. సో వాళ్ళ రాజు యొక్క భార్య, వాళ్ళ యొక్క పిల్లలు, సో అదేవిధంగా ఆడుకోవటానికి వచ్చినటువంటి స్థలాలు అన్నమాట ఇది. సో వాళ్ళు విశ్రాంతి తీసుకునే స్థలం ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా ఉంది. పెయింట్స్ మట్టికి అద్భుతంగా ఉన్నాయి. సో ఎక్కువ ఇక్కడ మహారాణి గారు ఉన్నట్టు ఉన్నారు. సో అందుకే ఆమె బొమ్మలు గీసి ఉన్నాయి అనమాట. సో పైన లైటింగ్ సిస్టమ్ చూసారా, రైతులు దీపాలు వెలిగించకుండా దీపారాజన చేయగలన ఆ సిస్టమ్ అనేది లైటింగ్ వచ్చి చాలా అద్భుతంగా ఉండేది. సో కింద సో ఇవన్నీ రాజు యొక్క వాడినటువంటి కొత్తులే ఇవన్నీ కూడా. సో చూస్తున్నారు అది ఎన్నో సెంచరీ 29. ధన్యవాదాలు. సో ఇవన్నీ కూడా చిన్నపిల్లలను ఊరేగించడానికి, సో వాళ్ళ యొక్క ఆటపాటల కోసం అని చెప్పి వాడినటువంటి పీటికలు ఇవన్నీ కూడా. సో వీటికే అప్పట్లో లక్షల డబ్బులు అయ్యేవి. చూస్తున్నారు ఇవన్నీ ఉయ్యాలు అనమాట. సో రాజపుత్ర వారసులు ఉంటారు కదా, వాళ్ళు ఉయ్యాలు ఊహించడానికి ఈ ఉయ్యాలు వాడేవాళ్ళు. సో ఎన్నో రకాలు ఉన్నాయి, రకరకాల పీటి సైజుల్లో ఉన్నాయి అనమాట. సో చూస్తున్నారు చెక్కతో చేసినవి అనమాట ఇవన్నీ కూడా. సో చాలా అద్భుతంగా ఉంది కదా ఈ డిజైన్. సో ఆ పై గుర్తు వచ్చేసి మార్వాడికి సంబంధించిన గుర్తు అనమాట అది. సో ఇది సైనిక అధికారులతో చేస్తున్నటువంటి చిన్న దర్బార్ ఇది. సో ఇక్కడ ఎక్కువ సైనికులకు సంబంధించి సైనికుల యొక్క అధిపతులు ఉంటారు కదా, సో సేనాధిపతులు, వాళ్ళు వచ్చి ఆయనకి వివరించడం జరిగేది అనమాట. సో ఆయన కుర్చీలో కూర్చొని అన్నీ చెప్పడం జరిగేది. సో ఇది మొత్తం గోల్డ్ కదా, ఆయన అక్కడక్కడ గోల్డ్ ఇచ్చేసినటువంటి మండపం ఇది. చాలా అద్భుతంగా ఉంది కదా. ఏమో అనుకుంటాం కదా భయ్య, మనకి నార్త్ సైడ్ ఉన్నంత హిస్టారికల్ ప్లేసులు సౌత్ సైడ్ దొరకవు. ఎందుకంటే ఎక్కువ రాజ్యం మొత్తం సాగింది ఇక్కడే. సో అది ప్యాలెస్ అన్నమాట. ఇది నమ్మలేకుండా ఉన్నాను పేరెంట్స్, మీరే చూడండి అసలు ఎంత అద్భుతంగా చెక్కారు అక్కడ. ఓ మై గాడ్. సో ఇది మండపం. అరే బాపు రే, క్యా చానాగా నా రెండు కళ్ళు సరిపోవట్లేదు ఈ స్ట్రక్చర్స్ చూస్తుంటే. ఇది ప్యాలెస్ ఇంకేమన్నా రాజభవన్లా ఉంది కదా.
కోట పై అంతస్తుకొచ్చాను. నాకు దిమ్మ తిరిగింది అసలు. చూసారా ఈ ఫిరంగులు? ఏమ్మా, నా జీవితంలో ఇంతవరకు ఇంత పెద్ద ఫిరంగులు నేను ఆడ చూడలేదు. చాలా పోట్లు, ఛత్రపతి శివాజీ పోట్లు కూడా చూసాను. సో అతి భయంకరమైన ఫిరంగులన్నీ ఇక్కడే ఉన్నాయి. రకరకాలు, ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇలా ఇక్కడ గేట్ వేసి ఉంది, లోపలికి వెళ్ళడానికి లేదు, నో ఎంట్రీ అంట. సో ఎన్ని ఫిరంగులేరా బాబు, ఎవరు వచ్చి ఎంట్రీ చేసి ఉంటారు ఇక్కడ? హాయ్, యా సోలో రైడర్ సుభాష్. సో ప్యాలెస్ చూడటం కంప్లీట్ అయిపోయింది అనమాట. కోట చాలా అద్భుతంగా ఉంది ఇది. సో ఫైనల్గా అయితే కోట చూడటం కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇంకా కిందకి వెళ్ళి నేను చూడాలి. బట్ మనకి మూవీలో చూపించారు కదా రాజపుత్రులకి, అంటే జోధా అక్బర్ మూవీ తీశారు కదా. సో అది మొత్తం ఫేక్ స్టోరీ అని అంట. నేను ఇప్పటిదాకా అది నిజం అనుకొని చాలా సంబడపడ్డాను. సో ఇక్కడ కనుక్కుంటే నాకు మొత్తం ఫేక్ అని తేలింది అనమాట. సో హాయ్ బ్రో. సో దిస్ జోధా అక్బర్ ఈజ్ ఏ fake story, fictional story, just a movie creation. No, yeah, movie. It's a reality. No, is no marriage in Rajputra and Caribbeans, no marriage. Oh, it's a very నేను చాలా ఆనందపడ్డాను అప్పట్లో సంబంధం ఉందని. అది కూడా దొబ్బింది. పోండి, బాయ్.